హాయ్ అండి. ఇంకా మనమైతే ఇప్పుడు ఉసిరికాయ రోటి పచ్చడి పెట్టుకుందామండి. ఉసిరికాయలను ఇలా చక్కగా అక్కలు ముక్కలుగా దంచుకొని పక్కన పెట్టుకోవాలండి. గింజలు పక్కకి ఏరేయాలి. తర్వాత ఒక ఎల్లిపాయ మొత్తం తీసుకొని ఆయిల్గడ్డ మొత్తం తీసుకొని దంచి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పైన సరిపడంత ఆయిల్ పోసి చిటికెడన్ని మెంతులు వేయాలండి ఫస్ట్. తర్వాత పోపు దినుసులు వేసి చక్కగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న ఎల్లిపాయను కూడా వేయాలండి. ఎల్లిపాయ కొంచెం వేగాక ఈ దంచి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా వేసి కొంచెం పచ్చిపోయేంత వరకు ఉంచి చిటికెడు పసుపు కూడా వేసి చల్లారిన తర్వాత స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత తగినంత ఉప్పు కారం కలుపుకుంటే ఉసిరికాయ రోటి పచ్చడి రెడీ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి.